హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 29వ తేదీన జరగబోతున్న ఏఎన్ఎం పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. పరీక్ష రాయబోయే వారు తమ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి ఒక లింక్ అయితే ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోలో హాల్ టికెట్స్ ఎలా విడుదల చేయాలి, అలాగే ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది, దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, దీంతో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముఖ్యంగా హాల్ టికెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. పరీక్ష రాయబోయేవారు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యాప్లో ఏఎన్ఎం సిలబస్ ప్రకారం టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో దాదాపుగా 7000 ఎంసీక్యూస్ అయితే కవర్ అవుతాయి. ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. అలాగే మోడల్ పేపర్స్ కూడా మీకు ఉచితంగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది బై చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పరీక్షకు ముందు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్ రోజు అనేది బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. యాప్లో కోర్స్ తీసుకోవాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానికోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ మొబైల్ నెంబర్ పేరు ఇచ్చి లాగిన్ అయితే కోర్స్ అయితే యాప్లో కనిపిస్తుంది. దాన్ని బై చేస్తే ఇప్పటి వరకు మేము పెట్టిన టెస్టులు, ఇంకా పెడుతున్న టెస్టులు కూడా మీకు యాడ్ అవుతాయి. ఆటోమేటిక్గా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు కోర్స్ తీసుకోవడం రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. దానిలో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి. ముందుగా హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ఒక లింక్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్లో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన సమయంలో ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఆ వివరాలు ఇచ్చి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ కూడా తర్వాత తీసుకోండి. ఈ యొక్క హాల్ టికెట్లో మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ తేదీని కండక్ట్ చేస్తున్నారు, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అన్నీ కూడా కనిపిస్తాయి. సో అవన్నీ కూడా మీరు చదువుకోండి. ఈ హాల్ టికెట్లో ఇచ్చినటువంటి సమయానికి మీరు ఎగ్జామ్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసే ముందుగా మీకు ఒక మాక్ టెస్ట్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఆ మాక్ టెస్ట్ రాయాలి అంటే వెబ్సైట్లో మీకు ఎంపీహెచ్ఏ ఫీమేల్ మాక్ టెస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్పై అవగాహన లేకపోతే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు లాగిన్ ఐడి అయితే అడుగుతుంది. ఇవి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో మాత్రం మీకు ఈ విధంగా ఆ కంప్యూటర్పై ఇలా కనిపిస్తుందనే అవగాహన కోసం ఇచ్చారు. సైన్ ఇన్ పై క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు 70 నిమిషాలు అని ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ పై భాగంలో కుడి మూలంలో ఆ టైమర్ రన్ అవుతుందని ఇచ్చారు. అంటే ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుందో అలానే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఆన్సర్ చేసింది గ్రీన్ కలర్లో, అలాగే మీరు చదవని ప్రశ్న రెడ్ కలర్లో, చదివి ఆన్సర్ చేయని ప్రశ్న ఈ కలర్లో, అలాగే చదివి ఆన్సర్ చేసిన ప్రశ్న, అలాగే మీరు మళ్ళీ రివ్యూ కోసం పెట్టుకున్నది ఈ కలర్లో కనిపిస్తుందని ఇలా కనిపిస్తాయి. నెక్స్ట్ పై క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఈ విధంగా కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే వస్తాయి. 70 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే ప్రతి ప్రశ్నకి కూడా ఆబ్జెక్టివ్ తరహాలో మాత్రమే ఉంటాయి. నెగిటివ్ మార్కులు అయితే ఉండవు. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ తెర మీద ప్రశ్నలు ఒక్కొక్కటిగా స్క్రీన్ మీద ప్రదర్శించబడతాయని, ఒక్కో ప్రశ్నకు 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయని ఇస్తారు. దీనిపైన క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అయిపోతుంది. టోటల్గా మీరు చూసుకున్నట్లయితే 70 ప్రశ్నలు. కాబట్టి ఎగ్జామ్లో కూడా మీకు 70 ప్రశ్నలే ఉంటాయి. మన మోడల్ పేపర్లో కూడా అందుకోసమే మీకు 70 ప్రశ్నలు 70 మార్కులకు ఇస్తున్నాము. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రజా ఆరోగ్య సంరక్షణ అనేది ముఖ్యంగా ఎవరి సంరక్షణగా పరిగణించబడుతుంది అని ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ కేర్ ఈజ్ ఫోకస్డ్ అని ఇచ్చారు. చదువుకోవాలి. అలాగే మీరు చదువుకున్న తర్వాత
ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. అలా ప్రతి ప్రశ్నకి కూడా మీరు ఆన్సర్ అనేది 70 క్వశ్చన్స్కి కూడా చేయండి. ఇది ప్రాక్టీస్ పర్పస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకైతే నేను చెప్తాను, వాటిని కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ రాయే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవడం అనేది తప్పనిసరి. మన ఇన్స్ట్రక్షన్స్లో ఎలా ఉంటాయంటే, ఎగ్జామ్ రోజు అటెండ్ అయ్యే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ముందుగా ఏమేమి సిద్ధం చేసుకోవాలి, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. అదే ఇది మనకనమాట. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్ నుంచి డిసెంబర్ 19 అంటే ఈరోజే వెబ్ నోటీస్ అయితే విడుదలైంది. ఇందులో కొన్ని సూచనలు అయితే ఇచ్చారు. డిసెంబర్ 29న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా ఇవ్వడం జరిగింది. అలాగే అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ని MHSRB వెబ్సైట్ నుంచి ఇచ్చినటువంటి లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా A4 సైజ్ పేపర్ పైన ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అభ్యర్థి ఫోటో మరియు సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య. పరీక్షా హాల్ లేదా సెంటర్లోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా హాల్ టికెట్ను చూపించాలి. హాల్ టికెట్ ఫోటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన ఒక హామీతో పాటు తీసుకొని రావాలి. పరీక్షా హాల్లోకి ఇన్విజిలేటర్ను అందజేయాలని చెప్పారు. అంటే ఎవరికైతే ఈ ఫోటో మరియు సిగ్నేచర్ అనేవి కరెక్ట్గా రావో వాళ్ళు మాత్రమే, ఇలా హాల్ టికెట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన హామీతో పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే పరీక్షా హాల్లోకి అనుమతించడానికి కూడా ఇచ్చారు. అలాగే అభ్యర్థులు తమ యొక్క ఐడి అయితే పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంటే గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్ లేదా ఐడి కార్డ్ లేదా ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే ప్రభుత్వ ఉద్యోగి ఐడి కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే పట్టుకొని వెళ్ళాలి. అభ్యర్థుల నమోదుకు సమయం పడుతుంది. అంటే అక్కడ మీకు బయోమెట్రిక్ తీసుకోవడం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాంటివి ఉంటాయి. కాబట్టి మీరు రిపోర్టింగ్ సమయానికి పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ అయ్యే విధంగా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి. రిజిస్ట్రేషన్లో ప్రక్రియలో అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని వాళ్ళు సంగ్రహిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు మొదలైనవి ఎలాంటి బాహ్య పదార్థాలు కూడా అప్లై చేయకూడదు. అలాగే నిమిషం ఆలస్యమైనా సరే గేట్ మూసివేసే సమయంకి అభ్యర్థులు పరీక్షా హాల్లోకి అనుమతించరు. అంటే గేట్ మూసివేసే సమయం 2:45 మధ్యాహ్నం. అలాగే రిపోర్టింగ్ సమయం, గేటు మూసే సమయం మరియు పరీక్ష సమయం అనేవి ఎలా ఉంటాయనేది కూడా ఇచ్చారు. ఒకే ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. రిపోర్టింగ్ సమయం చూసుకుంటే 1:30 కల్లా మీరు రీచ్ అవ్వాలి. గేట్ అనేది 2:45 కల్లా క్లోజ్ చేసేస్తారు. దాదాపుగా 1:15 వరకు కూడా మీకు గేట్ రిపోర్టింగ్ సమయం నుంచి గేట్ మూసివేసే సమయం మధ్య టైం అయితే ఇచ్చారు. అలాగే పరీక్ష ప్రారంభ సమయం అనేది 3 గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది. 4:10 మీ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే 70 నిమిషాలు అనమాట. మరి పరీక్షా కేంద్రం అధికారులు ధృవీకరణ పత్రాలు ధృవీకరించిన తర్వాత నిషేధిత వస్తువులు తీసుకెళ్లలేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మందని, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ లొకేషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అభ్యర్థులు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్ష కేంద్రం మార్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడదు. కాబట్టి మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే వస్తుందో అందులోనే మీరు పరీక్ష రాయాలి. పరీక్ష రోజున పరీక్షా కేంద్రం కోసం మీరు వెతకకుండా ఉండేందుకు పరీక్షకు ముందుగానే, అంటే పరీక్షకు కనీసం ఒకరోజు ముందు అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా కేంద్రాలను సందర్శించాలని కూడా సూచించడం జరిగింది. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపల హాల్ టికెట్, నలుపు లేదా బ్లూ అంటే బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే
చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. ఇతర వస్తువులు అనుమతించబడవు. అవకాశం ఉంటే ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే పట్టుకొని వెళ్ళొచ్చు, పారదర్శకమైనటువంటి వాటర్ బాటిల్. అదేవిధంగా పరీక్ష హాల్లోకి ఎటువంటి పేపర్స్ పట్టుకొని వెళ్ళకూడదు. రఫ్ షీట్లను మీకు ఇన్విజిలేటర్ అందజేయడం జరుగుతుంది. అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, గణిత పట్టికలు, ఫేజర్లు, సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇలా చాలా రకాల ఎలక్ట్రానిక్ డివైజులు కానీ ఇతర వస్తువులు కానీ పట్టుకొని వెళ్ళకూడదని కూడా ఇచ్చారు. అలాంటివి ఏమైనా పట్టుకొని వెళ్తే మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వరు, అలాగే మీ యొక్క అభ్యర్థిత్వం చెల్లుబాటు కాకుండా పోతుంది అని కూడా ఇవ్వడం జరిగింది. పరీక్షా హాల్ వెలుపల విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా ఉంచడానికి సౌకర్యం ఉండకపోవచ్చు, అంటే అలాంటి ఏర్పాట్లు ఏమి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి అభ్యర్థులు విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళకూడదు. అలాగే ఒకరి బదులు ఇంకొకరు పరీక్ష రాస్తే అభ్యర్థిత్వం కోల్పోవడంతో పాటుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు, కేసు అయితే అవుతుంది. పరీక్షా వ్యవధి 70 నిమిషాలు అయితే ఉంటుంది. అలాగే 70 నిమిషాలు ముగిసిన తర్వాత పరీక్ష ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అవుతుంది. మీరు సబ్మిట్ చేయకపోయినా పర్వాలేదు. ప్రశ్నలు ఆంగ్ల భాష అలాగే తెలుగు మాధ్యమంలో ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు, ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో ఎగ్జామ్ అనేది బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా లేవు. అదేవిధంగా పరీక్ష ముగిసే వరకు కూడా అభ్యర్థులు హాల్ నుండి బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఇవ్వరు. రిక్రూట్మెంట్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి తప్పనిసరిగా హాల్ టికెట్ను భద్రపరచుకోవాలి. కాబట్టి ఈ హాల్ టికెట్ని మీ మొబైల్తో పాటుగా ఒక పీడిఎఫ్ కూడా, అంటే ఒక పేపర్ రూపంలో కూడా మీరు సేవ్ చేసుకోండి. MHSRB వెబ్సైట్లో మాక్ టెస్ట్ కూడా అప్లోడ్ చేయబడింది. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉన్న ప్రక్రియల గురించి తమను తాము పరిచయం చేసుకోవడానికి అభ్యర్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇదే సమాచారం మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో కూడా ఉంది, కావాలంటే చదువుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో ఇన్ని పేర్కోలేదు, కానీ ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయగలుగుతున్నారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందో నేను ఇంతవరకు కూడా అటెంప్ట్ చేయలేదు, నాకు అవగాహన లేదు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగానే పరీక్ష రాయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఇప్పుడున్న కాలాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకునేందుకు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఇప్పటికే చదివిన మళ్ళీ చదవండి. అలాగే మీరు ప్రాక్టీస్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలంటే మన యొక్క యాప్లో టెస్ట్ సిరీస్ అయితే ఉంది, దాన్ని పర్చేస్ చేసి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.